హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ మే స్టార్ట్ అయిందంటే ఎక్కడ చూసినా అమ్మవారి జాతరలు కదా. మన ఇంటి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉందండి. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూపించాను, అగ్నిమారమ్మ టెంపుల్ అనేసి. అంటే ప్రతి ఇయర్ ఒక 9 రోజులు చేస్తారు, చాలా బాగా చేస్తారు జాతర. ఈ 9 రోజుల్లో లాస్ట్ 3 డేస్ అంటే అగ్నిగుండము, గరిగ, పుష్పపల్లకి ఇవి ఉంటాయన్నమాట. ఇవి చాలా ముఖ్యంగా చెప్తారు. మళ్ళీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారిని ఊరేగింపు చేస్తారు ఊరంతా. తర్వాత అభిషేకాలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది, ప్రతిరోజు హరికథ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంక ఈరోజు వచ్చేసి ఆ అగ్నిగుండం అన్నమాట. అగ్నిగుండం అంటే మామూలుగా సాయంత్రం ఒక 5 కల్లా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద పెద్ద మొద్దులు అవి కట్లు ఉంటాయి కదా, అవంతా వేసి బాగా అగ్నిగుండం అంతా రెడీ చేస్తారు. అందులోకి అమ్మవారిని ఎత్తుకుని ఫస్ట్ ఒకరు దిగుతారు, తర్వాత మొక్కుబడి ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రతి ఇయర్ దిగుతామని మొక్కుంటారు కదా, ఆ అగ్నిగుండంలోకి వాళ్ళు దిగుతారనమాట. ఇది చాలా జాతరలు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇలానే ఇక్కడ మీరు ఒక ఇది చూస్తున్నారు కదా, ఈ పుష్పపల్లకి, దీన్ని మొత్తం ఆ పూలతో అలంకరించేస్తారు. అలానే ఇదే రోజు గరిగ అన్నమాట. గరిగ అంటే గరిగను కూడా ఒక పూలతో మొత్తం అలంకరించి, ఒక అంటే వాళ్ళకి సాంప్రదాయం ఎవరికి ఉంటుంది, ఏ ఇంటి వాళ్ళు ఎత్తుకుంటున్నారు అని ఉంటుంది, వాళ్ళు ఎత్తుకొని అమ్మవారికి ఏదో ఒక సేవ చేసినట్లు చేస్తారండి. పచ్చగరిగ అంటారు. గరిగ, అగ్నిగుండం, పుష్పపల్లికి ఈ 3 ఒకే రోజు చేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని చోట్లయితే గరిగ ఒక రోజు ఉంటుంది, పుష్పపల్లికి ఒక రోజు ఉంటుంది. బట్ ఇక్కడ అన్నీ ఒకే రోజు అనుకుంటాను. నాకు కూడా వీటి గురించి ఖచ్చితంగా తెలియదండి, కానీ చాలా ముఖ్యంగా చాలా శ్రద్ధతో భక్తితో చేస్తారు. గరిగంటే ఇదేనండి, చూడండి ఇలా అంటే మొగతనే మొత్తం శారీ అది వేసుకొని, మాంగళ్యం చైన్ వేసుకొని ఇలా పైన ఎత్తుకున్నాడు కదా, దాన్ని గరిగ అంటారు. మొత్తం పూలతో అలంకరించి ఆ మధ్యలో కూడా అమ్మవారి రూపు అది పెట్టింటారనమాట. అలా ఎంతసేపు ఒక 1 అవర్ పైనే ఇలా అమ్మవారిని ఎత్తుకొని అదే ఒక ఏమంటారు నాట్యంలాగా అలా చేస్తారన్నమాట. ఈ జాతరలో, అమ్మవారి జాతరలు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. గరిగ, పుష్పపల్లకి, అగ్నిగుండం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ 3 డేస్ ఉంటుంది ఇది. మళ్ళీ మిగిలిన రోజులంతా అమ్మవారి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అసలు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు 9 డేస్గా ఇక్కడ మన అమ్మవారిని చూడండి, డైలీ ఒక అలంకరణ అన్నమాట. ఎంత బాగుంటుందో అమ్మవారు. మామూలు రోజుల్లో కంటే జాతరలో అమ్మవారు అలానే వచ్చి కూర్చున్నట్టుంటారు కదా. అగ్నిమారమ్మ అమ్మవారు, మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి చల్లని ఆశీస్సులు మాతో పాటు మీ అందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ, అంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.